ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు హోమం అంటే ఏమిటి, హోమం యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ సప్తమి పునఃప్రయత్నాలకి బాగా పనిచేస్తుంది. ప్రస్తుతం శుక్రమూఢమి కాబట్టి వివాహాది శుభకార్యాలకి పనికిరాదు, సాధారణ కార్యాలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహశాంతిని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3, 4 ఏ పాదాలైనప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని పునఃప్రయత్నాల ద్వారా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విఘ్నాలు ఏర్పడినప్పటికీ పనుల్లో విజయాలను చవిచూస్తారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కూడా సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గౌరవ మర్యాదలు కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ ప్రాధాన్యత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపారరీత్యా ఉపకరిస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. సన్నిహితులతో విరోధాలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ శాంతికి దోహదపడతాయి. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తాయి. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి కూడా ఆదాయాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. రుణ పీడని తొలగిస్తుంది. వాహన మార్పులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధ్యపడుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తీసుకోగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి ప్రక్రియలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పుష్టిని కలిగిస్తాయి. ఆనంద సంఘటనలకి దోహదపడతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో చేసినటువంటి పొరపాట్లకి పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ఊరట లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతకి దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి, విఘ్నాలని దూరం చేసి, శుభాలని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఆసక్తికరమైనటువంటి అంశాలని వెలుగులోకి తీసుకురాగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు అవలీలగా ప్రారంభించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు, బాధ్యతలు వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా నిర్ణయాలు ఉపకరిస్తాయి, విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. భాగస్వాములతో తిరిగి సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శోభని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత ఒప్పందాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ వ్యవహారాల్లో ఆసక్తికరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంతోషకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆనందం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు ద్వారా, శని ద్వారా, రాహుకేతువుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు కూడా చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా
ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి, సత్ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలని శ్రద్ధతో ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం అనురాధ నక్షత్రం. దీని అధిదేవత మిత్రుడు, నక్షత్రాధిపతి శని. అనురాధ శని నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. అనురాధలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఓర్పుని కలిగిస్తాయి, సహనాన్ని కలిగిస్తాయి. అలాగే శాశ్వతమైనటువంటి విజయాలకి దోహదపడేటువంటి నక్షత్రం. శని ఆధిపత్యత దోష అయినప్పుడు అతి ప్రతికూలత, అతి దుఃఖం, అతి శ్రమ కలిగించడంలో చాలా సమర్థుడు. మరి నీలపు రత్నాన్ని కనుక అనురాధ నక్షత్రంలో ధరించినట్టయితే దుఃఖాలన్నీ కూడా నివారింపబడతాయి. శని యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ఈ అనురాధ నక్షత్రంలో చేపట్టేటువంటి ప్రయాణాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆశించినటువంటి కోరికల్ని దగ్గర చేస్తాయి. వధూవరులు ఇద్దరిది కూడా అనురాధ నక్షత్రం అయినప్పుడు ఇది వివాహానికి యోగ్యత కలిగించదు. ప్రకృతి పరిరక్షణకి, పర్యావరణ సమతుల్యానికి హోమాలు బాగా ఉపయోగపడతాయి. జీవరక్షణకి కూడా బాగా ఉపయోగపడతాయి. మరి హోమం అంటే ఏమిటి? హోమం ద్వారా ఇంకా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. మనలోని మాలిన్యాన్ని ప్రకృతి సహజంగా తొలగించేటువంటి విధానంలో హోమం ఒక పద్ధతి. హోమం దైవప్రీతి, దైవానుగ్రహం, గ్రహశాంతి మొదలైనటువంటి వాటి కోసం అగ్నిలో మూలికలు, నెయ్యి, హోమద్రవ్యాలు వేస్తూ చేసేటువంటి క్రతువు అంటే యజ్ఞం. యజ్ఞం లేదా యాగం ఒక విశిష్టమైనటువంటి హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణ కాలం నుండి వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు జరిగాయి. దేవతలకి తృప్తి కలిగించటం యజ్ఞ లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని వద్ద వేద మంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైనటువంటి అంశం. యజ్ఞంలోని అగ్నిలో ఈ పదార్థాలన్నీ దేవతలకి చేకూరుతాయని విశ్వాసం. హోమశక్తి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. హోమం చేయు చోట్లో వెలుతురుకి చుట్టుపక్కలకి క్రిమికీటకాలు చేరవు. హోమాగ్నితో వచ్చేటువంటి వేడికి హానికరమైనటువంటి సూక్ష్మజీవులు మరణిస్తాయి. హోమాగ్ని వేదిక కొన్ని హానికర రసాయనాల్ని మంచిగా మార్చుతాయి. మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒత్తిళ్లు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. ప్రదక్షిణలు చేయటం ఒక రకమైనటువంటి వ్యాయామం. అందువల్ల కూడా హోమం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణలు బాగా ఉపయోగపడతాయి. ఈ హోమం నుంచి వెలువడేటువంటి వేడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, మెదడు కణాలకి కొత్త శక్తిని ఇస్తుంది, శరీరంలో ఉండేటువంటి రోగకారక సూక్ష్మజీవుల్ని సంహరిస్తుంది. హోమం నుండి వచ్చేటువంటి వాయువులు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుద్ధి అవుతాయి. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో యజమాని, భార్య, పిల్లలు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మగపిల్లలుంటే ఆ ఇంటికి కోడళ్ళు వస్తారు. ఒక వివాహం చూసేటప్పుడు ఎక్కువగా ప్రతి వాళ్ళు కూడా భార్య భర్తకు జాతకాలు సరిపోయినాయా అని ఆలోచిస్తారు తప్ప అత్తగారికి కోడలికి జాతకం సరిపోయిందా లేదా అని చెప్పేసి మాత్రం ఆలోచించరు. వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటారా అని మాత్రమే ఆలోచిస్తారు. ఇక్కడ వాస్తుశాస్త్రం మాత్రం ఒక గృహంలో నివసించేటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యత,
స్వరూపంతో మెలగాలి అంటే వాస్తుశాస్త్రాన్ని ఏ విధంగా పాటించాలి, అత్త కోడళ్ల మధ్య కూడా అవగాహన తత్వం సుఖప్రదంగా ఉండటానికి ఏ తీరున వ్యవహరిస్తే బాగుంటుంది. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ ఉమ్మడి కుటుంబంలో తోటి కోడళ్ళు, ఆడపడుచులు, అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఒక ఇంట్లోనే నివాసం ఉండేవాళ్ళు. ఇప్పుడు కాలవశాత్తు ఎవరి జీవితాలు వారివిగా మారటం, అత్త మామగారు, కోడలు కొడుకు ఇలా మారటం జరిగింది. అయితే ఇక్కడ కూడాను అత్త కోడళ్ల మధ్య చక్కటి అవగాహన తత్వం వెలుగొందటానికి, అన్నదమ్ముల మధ్య కూడా సద్భృభావం, చక్కటి భావనా పరంపర ఉండటానికి వాస్తుశాస్త్రం చాలా చక్కటి విశేషాంశాల్ని మనకు అందించింది. అందుకే వాస్తులో అత్త కోడళ్ల వాస్తు చాలా విశిష్టంగా మనం గ్రహించాల్సి ఉంటుంది సుమా. స్త్రీ పురుషులు అత్త కోడళ్ళు ఆ ఇంటిలో ఏ భాగంలో నిద్రపోవాలి, ఎక్కడ కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు వాస్తుశాస్త్రం చాలా చక్కగా చెప్పింది. ఇంటి పెద్ద దక్షిణ దిశగా నిద్రపోతే భార్య కూడా దక్షిణ దిశలోనే శయనించాలి. మానవ శరీరం కూడా ఒక సూదంటు రాయిలా పనిచేస్తుంది కాబట్టి శరీరానికి ఉత్తర ధ్రువం శిరస్సు, దక్షిణ ధ్రువం కాళ్ళు అని. శరీరం యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ భాగం, దక్షిణ ధ్రువం ఉత్తర దిశగా ఉండాలి. ఆలోచన విధానాన్ని ఇది నియంత్రిస్తుంది. అందుకే దక్షిణ దిశ ఆత్మవిశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి దక్షిణ దిశలో ఉన్న వ్యక్తి నాయకత్వ శక్తి లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోయేటువంటి సౌకర్యం కనుక మీ ఇంట్లో లేకపోతే తూర్పు దిక్కున తలపెట్టి పడమరకు కాళ్ళు పెట్టి నిద్రపోవచ్చు. యజమానురాలు వేరే స్త్రీలు ఎవరైనా సరే దక్షిణ దిశగా శయనించాలి. తోటి కోడలు, చిన్న కోడలు దక్షిణ దిశగా మాత్రం శయనించకూడదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రంలో అగ్నికోణంలో శయనించేటువంటి స్త్రీకి, దక్షిణ దిశగా శయనించే స్త్రీకి అభిప్రాయ భేదాలు వస్తాయి. కాబట్టి గృహంలో వాయువ్య కోణంలో నిద్రించే స్త్రీకి వేర్పాటు భావాలు కలుగుతాయి. కాబట్టి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి ఇల్లు సంభాళించాలి. కాబట్టి పెళ్లి కాని కన్యలు వాయువ్య కోణంలో నిద్రించటం ఆ ఇంట శుభకరాన్ని ప్రసాదింపచేస్తుంది. కొత్త పెళ్లి కూతురు, కోడలు ఈ దిశలో మాత్రం నిద్రించకూడదు. ఇంటిలో శక్తివంతమైనటువంటి భాగం దక్షిణ దిశ. అందువలన అత్తగారు ఆ దిశలోనే పడుకోవాలి. కుటుంబంలోని ముఖ్య స్త్రీ అత్తగారు కానీ పెద్ద కోడలు కానీ తూర్పు ఈశాన్య కోణంలో నిద్రించకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వృద్ధాప్య వ్యవస్థలో అగ్నికోణంలో స్త్రీలు 3 గంటలు వంటింట్లో పనిచేస్తే ఆమె జీవితం ఉన్నతి పొందుతుంది. కాబట్టి వంటలు రుచికరంగా తయారవుతాయి. కాబట్టి పడక గదిలో వేసినటువంటి పక్క డబుల్ కాట్ అయితే వాటి మీద పరుపులు విడివిడిగా మాత్రం ఉంటే, వాటి మీద భార్యాభర్తలు గనక నిద్రిస్తే వారిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఇది రక్షిస్తుంది సుమా. ఇంట్లో ఉత్తర ద్వారం గనక అయితే ఉత్తర దిశ నుంచి ఈశాన్య కోణం వరకు, దక్షిణ ద్వారం అయితే దక్షిణ దిశ మధ్య నుంచి నైరుతి కోణం వరకు, పశ్చిమ ద్వారం గనక అయితే పశ్చిమ దిశ మధ్య నుంచి వాయువ్య కోణం వరకు, బయటి ద్వారం పెట్టకపోతే స్త్రీలలో ఎక్కువ ప్రేమ, కలుపుగోలుతనం ఉండి తీరుతుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఆశలు నిండిన హృదయంలో ఆశ దివ్య వెలిగించుకోవటానికి, ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధి పదంలో పయనించటానికి వాస్తుశాస్త్రరీత్యా యువకులు లేక యువతులు పాటించవలసినటువంటి వాస్తు సూత్రం ఏదైనా ఉన్నదా
అన్నది ప్రశ్న. ఈ కాలంలో యువతీ యువకులందరూ కూడా తాము పురోభివృద్ధిలోకి పయనించాలని, తాను ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఉత్తమమైనటువంటి స్థితిలోకి రావాలని చెప్పేసి, ఆశలు నిండిన హృదయంలో ఆశ దివ్య వెలిగించాలని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరటానికి వాస్తుశాస్త్రరీత్యా ఉపాసనా తత్వం కలిగినటువంటి, ధ్యానతత్వం కలిగినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క యువతీ యువకుల్లో కనుక ఉన్నట్లయితే చాలా చక్కటి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో మార్గంగానే శుక్రవారం నాడు చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి, పూజా గదిలో ఏకాక్షి నారికేళం అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ ఏకాక్షి నారికేళాన్ని ఒక ప్లేటులో ఉంచి, ఆ నారికేళానికి పాలతోటి, ఆవు పాలతోటి అభిషేకం చేసి, తరువాత శుద్ధ జలంతో చక్కగా కడిగి, ఆ నారికేళాన్ని చందనం, అక్షతలు, పూలతో పూజ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే మీరు కోరిన కోరిక, మీరు అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఈ ఏకాక్షి నారికేళం సర్వత్రా ఉపయుక్తంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.